పోలిశెట్టి అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో పోలిశెట్టి అని ఓ కోమటి ఉండేవాడు. పోలిశెట్టి ఎంతో సంపాదించాడు, ఖర్చు చేశాడు. అయినా పోలిశెట్టి దగ్గర చాలా డబ్బుంది. కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు. పోలిశెట్టి ఇల్లు పూరి గుడిసె. ఓనాడు గాలివాన వచ్చి గుడిసె కప్పు కాస్త ఎగిరిపోయింది, గోడ కాస్త పడిపోయింది. కూలి వాళ్ళను పెట్టి పోలిశెట్టి మట్టితో మళ్ళా గోడ పెట్టించాడు. శెట్టి దగ్గర చాలా డబ్బున్నదని దొంగలు పసిగట్టారు. కొత్త గోడ ఊసులు చూసుకుని అర్ధరాత్రి వేళ గోడకి కన్నం వేశారు. ఒక దొంగ కన్నంలో నుంచి లోపల జొరబడుతుండగా కొత్త గోడ కదు కూలిపడింది. కన్నంలో దొంగ చిక్కుమని చచ్చాడు. మిగిలిన దొంగలు పిక్కబలం చూపించారు. వెర్రి వెంగళరాజు ఆ ఊరికి రాజు. ఆ రాజు దగ్గర దొంగలు ఫిర్యాదు చేశారు. పోలిశెట్టి దొంగను చంపాడని. వెర్రి వెంగళరాజు పోలిశెట్టిని పిలిపించి, దొంగను ఎందుకు చంపావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. పుచ్చుకునే డబ్బులు పుచ్చుకుని గోడ కట్టిన మేస్త్రి అట్లా అఘోరించాడు, చూడండి న్యాయం అన్నాడు శెట్టి. రాజు తాపీ మేస్త్రిని పిలిపించి, శెట్టిగారి గోడ అంత అసనాటుగా ఎందుకు కట్టావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కూలివాడు మట్టిలో నీళ్లు జాస్తిగా కలిపాడు అన్నాడు తాపీ మేస్త్రి. రాజుగారు కూలివాడిని పిలిపించి, ఒరేయ్, మట్టిలో నీళ్లు జాస్తిగా ఎందుకు పోసావు అని అడిగాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. కుమ్మరాడు కడవ మూతి పెద్దది చేశాడు అన్నాడు కూలివాడు. రాజుగారు కుమ్మరాన్ని పిలిపించి, కుమ్మరోడా, కడవ మూతి ఎందుకు పెద్దది చేశావు అన్నాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. నేను కడవ చేసే సమయానికి నాట్యకత్తె ఆ పక్కగా వెళ్ళింది అన్నాడు కుమ్మరాడు. రాజుగారు నాట్యకత్తెను పిలిపించి, నాట్యకత్తె, కుమ్మరాడి ఇంటి మీదుగా ఎందుకు వెళ్ళావు అన్నాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. కంసాలి నా నగ ఇవ్వడం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నాట్యకత్తె. రాజు కంసాలిని పిలిచి, కంసాలి, నాట్యకత్తె నగ ఎందుకు త్వరగా ఇవ్వలేదు అన్నాడు. మహాప్రభో, నా తప్పేమీ లేదు. కోమటి నాకు బంగారం ఇవ్వలేదు అన్నాడు కంసాలి. రాజు కోమటిని పిలిపించి, కోమటి, కంసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. కోమటి ఏమి చెప్పడానికి పాలుపోక తే 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 అని నసగసాగాడు. కోమటి దొంగచావుకు కారణమని ఊహించి కోమటిని ఉరితీయమని ఆజ్ఞ ఇచ్చాడు వెర్రి వెంగళరాజు. ఇంకేం, కోమటిని ఉరి తీసే చోటికి తీసుకుపోయినారు. కోమటిని ఉరి తీస్తున్నారని తెలిసి జనం చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. రాజుగారు కూడా సపరివారంగా వినోదం చూడవచ్చాడు. తీరా కోమటి మేడకు ఉచ్చు తగిలించబోయే సమయానికి జనంలో నుంచి ఒక కుర్రవాడు ముందుకొచ్చి, ఆగండి ఆగండి, ఆ కోమటిని ఉరి తీయొద్దు, వాడికి బదులు నన్ను ఉరి తీయండి అని అరిచాడు. వెర్రి వెంగళరాజు ఆ కుర్రవాడిని పిలిచి, నీకేం పోయే కాలం, కోమటికి బదులు నువ్వెందుకు చేస్తానంటావు అని అడిగాడు. అంటే ఆ కుర్రాడు చెప్పాడు కదా, మహాప్రభో, ఈ ముహూర్తంలో చనిపోయిన వాడు ముందు జన్మలో ఈ రాజ్యానికి రాజు అవుతాడు. ఈ రాజ్యానికి రాజు కావాలనే ఆశతో నేను ఉరి తీయించుకుంటాను అన్నాడు. అందుచేత దయ ఉంచి కోమటి బదులు నన్నే ఉరి తీయమని అన్నాడు. అనేటప్పటికీ వెర్రి వెంగళరాజు గారికి చెడ్డ కోపం వచ్చేసింది. ఆరి తప్పుడు బడవా, చక్కగా ఉరి తీయించుకుని వచ్చే జన్మలో నా రాజ్యం కాజేద్దాం అనుకుంటున్నావా? నేను ఒప్పుతాననేనా నీ ఉద్దేశం? ఈ ఉరి ఇంకెవరూ పడటానికి వీల్లేదు, మేమే పడాలి. మళ్ళీ వచ్చే జన్మలో ఈ రాజ్యాన్ని మేమే ఏలాలి. అందుచేత మమ్మల్ని తక్షణం ఉరి తీసివేయండి అని రాజుగారు భటులకు ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ దాటరానిది కదా. అందుచేత రాజభటులు ఉరిస్తంభం నుంచి కోమటిని దింపేసి వెర్రి వెంగళరాజు గారిని నిక్షేపంగా ఉరి తీసేశారు. ఉపాయంగా కోమటి మరణదండన తప్పించిన కుర్రవాడు ఆ రాజ్యానికి రాజైనాడు.